ఈ కార్యక్రమానికి విచ్చేసిన రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. చేయడానికి పరేడ్ని వీక్షించడానికి వెళ్తున్నారు. మనం ఆ రథాన్ని కానీ చూసినట్లయితే ఎంతో చక్కగా పుష్పాలతో అలంకరించి ఎప్పటిలాగే ఒక సాంప్రదాయ పరీక్షిస్తూ చక్కగా వీక్షిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ, అలాగే ఆర్మడ్ కంటింజెంట్స్ పరేడ్ సెకండ్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఐ శ్రీ ఎల్ శ్రీనివాసరావు గారు, చక్కగా లయబద్ధంగా సిబ్బందికి స్టేషన్ మరియు స్టాఫ్ శాఖాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అభివాదం చేస్తూ, మెజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఐపీఎస్ గారు ఉన్నారు. మధ్యలో వెళ్తా ఆగస్టు 15వ తారీఖు ముచ్చటైన 3 రంగులు యావత్తు భారతదేశంలో ఆశాదీపంలా వెలుగుతున్నాయంటే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి పోరాట ఫలితమే. ఈ సమాజము స్వేచ్ఛను కోరుతుంది, పీడన నుండి విముక్తిని కోరుతుంది. అలాంటి బ్రిటిష్ వారి పీడన నుండి విముక్తి పొందిన రోజు ఈ యొక్క ఆగస్టు 15. ఇది స్వేచ్ఛ, స్వయం పాలన, జవాబుదారీతనం, ఆత్మగౌరవం, సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశాం. బానిస సంఖ్యలను పెంచాం. ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో త్యాగధనులు, అహింసావాదులు పోరాట పటిమ, తెగింపు, త్యాగాల ఫలితమే. స్వాతంత్ర సాధనే పరమావధిగా భావితరాలకు స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడం లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగతనం నిండు మనసుతో మనందరం కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం చాలా ఉంది. మిత్రులారా, స్వరాజ్యం నా జన్మ హక్కు అని బాల గంగాధర్ తిలక్ చెబితే తూటానైనా ఎదుర్కొంటాం కానీ స్వాతంత్రం కావాల్సిందే అని చంద్రశేఖర్ ఆజాద్, నన్ను చంపొచ్చు కానీ నా స్వాతంత్ర ఆకాంక్షను చంపలేరని భగత్ సింగ్, నాకు మీ ఉడుకు నెత్తురు ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానని
సుభాష్ చంద్రబోస్ చెప్పిన నినాదాలు ప్రజలను కదిలించాయి. సుమారు 200 సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్య పాలన, దానికి వ్యతిరేకంగా ఎంతోమంది వీరులు, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, తాంతియా తోపే కానీ, నానా సాహెబ్ లాంటి వారి పోరాటం తదనంతర కాలంలో జాతీయ అభిమానాన్ని, స్వాతంత్ర కాంక్షను విపరీతంగా రగిల్చింది. లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ లాంటి దేశభక్తులు అతివాద స్వతంత్ర పోరాటం కోసం సాగించారు. దేశబంధు చిత్తరంజన్ దాస్, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, రాజాజీ లాంటి మితవాదులు ఒకవైపు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఉద్ధమ్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ మరి పోరాట వీరులు మరొక వైపు. హలో. అలాగే ఏదైతే భారతదేశంలో పోరాటం చేశారో అలాగే మన రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది త్యాగధనులు ఉన్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న నాటి స్వతంత్ర పోరాటంలో మన రాష్ట్రం నుంచి పాల్గొని వీరోచిత పోరాటం చేసిన త్యాగమూర్తులు ఎందరో ఉన్నారు. లక్షల ఆదాయం ఆర్జించే న్యాయవాద వృత్తిని వదిలేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వారి తూటాలను గుండెను చూపించిన ధీరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన తొలి వెలుగు వ్యక్తి మరియు స్వతంత్ర పోరాట గాంధీ మహాత్ముని యొక్క చేదోడుగా నిలిచినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. అలాగే ఈ ప్రాంతం నుంచి స్వతంత్రంలో పాల్గొన్న మరొక ప్రముఖ నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఈయన స్వతంత్రంతో పాటు అనేక రైతు ఉద్యమాలు మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేశారు. వీరితో పాటు గరిమెల సత్యనారాయణ గారు, వావిలాల గోపాల కృష్ణయ్య గారు, కాశీనాథ్ నాగేశ్వరరావు గారు, అలాగే ఈ యొక్క మహిళా చైతన్యం సాధికారత కోసం ఎప్పుడూ పాటుపడుతూ సామాజిక కార్యకర్తగా మరియు ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలైనటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఇలా ఎంతోమంది మన రాష్ట్రం నుంచి ఉన్నారు. మహోజ్వలంగా సాగిన స్వతంత్ర పోరాటంలో నేనే సైతం అంటూ విశాఖపట్నం జిల్లా నుంచి ఎంతోమంది దేశభక్తులు అనేకులు వచ్చారు. అల్లూరు సీతారామరాజు గారు, కందాల సుబ్రహ్మణ్యం తిలక్ గారు, తెన్నేటి విశ్వనాథం గారు, దిగమర్తి రామస్వామి గారు, కేఎస్ గుప్తా గారు, గంటం దొర గారు, మల్లు దొర లాంటి త్యాగదానులు వారిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి వారు తెచ్చిన అటవీ చట్టాలను వ్యతిరేకించి మన్యం ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించి సాంప్రదాయ ఆయుధాలతోనే వారిని ఎదిరించిన వారిలో, అలాగే ఈ యొక్క జాతీయ యుద్ధంలో ఒక ప్రముఖ స్థానంలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో సమయంలో ఎందరో మహనీయులు, పోరాట యోధులు, జాతీయ నేతలు రాకతో విశాఖ నేల పునీతమైంది. దాదాపుగా 4 సార్లు 1921, 1929, 1931, అలాగే 1933 అటు నుంచి 1946 మధ్యలో దాదాపుగా 5 సార్లు జాతిపిత మన విశాఖ జిల్లాకి విచ్చేసి ప్రజల్లో స్వతంత్ర సమర దీప్తి రగల్చడంతో పాటు హరిజనోద్ధరణ కోసం స్వదేశీ వస్తు వినియోగ ప్రచారం చేశారు. ముఖ్యంగా హరిజన వాడలో నివసిస్తూ వారికి దగ్గరుండి దేవాలయ ప్రవేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, ప్రజలకు స్వయం పాలన, జవాబుదారీతనం, ఆత్మగౌరవం అతి ముఖ్యం. అలాంటి పాలనను పాలకులకు స్వాగతిస్తారు, ఆదరిస్తారు. అలాగే ఏదైతే నియంత్రిత ధోరణి ఉంటుందో వాళ్ళని వ్యతిరేకిస్తారు, నిరసిస్తారు. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో ప్రతి భారతీయుడికి అత్యంత పవిత్ర గ్రంథం ఈ యొక్క రాజ్యాంగం.
రాజ్యాంగ కర్త బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ పౌరులకు హక్కులను, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయాన్ని పొందే అవకాశాన్ని రాజ్యాంగం ద్వారా కల్పించారు. భారతదేశం యొక్క ఆత్మ వంటి భారత రాజ్యాంగాన్ని సదా మనం కట్టుబడి ఉంటూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేద్దాం. గత 78 సంవత్సరాల్లో ఎంతోమంది మహనీయులు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించారు. మన రాష్ట్రంలో పెద్దలు గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్తే వారి ఆశయ సాధన కోసం ఎప్పుడు కూడా ఇప్పటి ముఖ్యమంత్రి గారు, సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో తీసుకెళ్లాలని చెప్పే లక్ష్యంతో హార్నిషలు కృషి చేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు 2014లో విభజన జరిగినప్పుడు ఇక్కడ పరిపాలన సౌలభ్యం లేనప్పుడు కూడా హుదూద్ తుఫాను ఈ ప్రాంతాన్ని ఎంతో కుదిలిస్తే తప్పకుండా నేను ఇక్కడే ఉండటానికి బంగ్లా లేనప్పటికీ కూడా కలెక్టర్ గారి బంగ్లా కూడా పూర్తిగా పనికి రాకుండా పోయే పరిస్థితి ఆ హుదూద్ తుఫాన్లో. బస్సులోనే ఉండి దాదాపుగా 2 వారాలు మళ్ళా విశాఖపట్నాన్ని పునర్నిర్మించి మరి నివసించే యోగ్యత తెచ్చి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళి, అంటే విశాఖపట్నం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులారా, ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న విధంగా పర్యావరణ పరిరక్షణ కట్టుబడి సస్టైనబుల్ డెవలప్మెంట్కు మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. పర్యావరణ విధ్వంసం జరగకుండా పరిసరాలను కాపాడుతాం, పర్యావరణ హితంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడందున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రుల వర్యులకు వారికి జిల్లా ప్రజానికం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయ సహకారం అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, మరి ఇతర గౌరవ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హర్నిశలు శ్రమిస్తూ జిల్లాని అగ్రస్థానంలో ఉంచాలని తపన పడుతున్న జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి, అలాగే జిల్లాలో శాంతి భద్రతను సమర్థవంతంగా కాపాడుతున్న పోలీస్ కమిషనర్ గారికి, వారి బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో సమర్థవంతంగా న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయాధికారికి, ఇతర న్యాయాధిపతులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తున్న బ్యాంక్ అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రజలకు, ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మహాయజ్ఞంలా సాగిన స్వాతంత్ర యోద్యమంలో సముద్రులైన త్యాగమూర్తులందరికీ మనమంతా శిరస్సు వంచి అంజలి ఘటిద్దాం. ఆ త్యాగధనుల కలలు సాకారం చేయడానికి మన వంతు బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తిస్తూ రాష్ట్రాభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి పునరంకితమవుదాం. అలాగే ఏదైతే ప్రముఖ కవి గురజాడ గారు చెప్పారో, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయ్, స్వంత లాభం కొంత మానుకొని పొరుగు వానికి తోడుపడబోయ్ అనే ఒక సందేశాన్ని మనం తీసుకుని ఆచరిస్తూ విశాఖ నగరం ప్రజలందరికీ సౌకర్యవంతమైన దేశంలోని అత్యుత్తమైన మహానగరాల్లో ఒకటిగా రూపుదిద్దుదాం అని చెప్పేసి విశ్వసిస్తూ ఉన్నాము. పేదరిక నిర్మూలనకు, ప్రజా సంక్షేమానికి మీ అందరి సహకారం కోరుతూ మరొక్కసారి మీ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.
పరేడ్ సెకండ్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఐ శ్రీ ఎల్ శ్రీనివాసరావు గారి సారథ్యంలో వారి టీం శ్రీ కె రామమోహన్ గారి సారథ్యంలో వారి కంటింజెంట్ ముందుకు సాగుతోంది. అన్నారమడి కంటింజెంట్స్ లో భాగంగా ఎన్సిసి రిషబ్ మిశ్రా ఎల్బి కాలేజ్, ఎన్సిసి టీం ముందుకు సాగుతోంది. బాబు శ్రీ నవోదయ స్కూల్ జాబా గార్డెన్స్ వారి సారథ్యంలో స్కౌట్స్ గోపాలపట్నం క్యాప్టెన్సీలో, శ్రీ విద్యా క్యాప్టెన్సీలో గైడ్స్ టీం కంటిన్యూ అవుతోంది. అండ్ రెడ్ క్రాస్ డిగ్రీ కాలేజ్ వారి సారథ్యంలో వారి కంటింజెంట్ కంటిన్యూ అవుతోంది. భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా వారందరికీ కూడా గౌరవ మంత్రివర్యులు, గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని అందజేయడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు రాష్ట్ర